నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవ, అమ్మ సరస్వతి, తమ పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. నారద, నువ్వేం అడగదలుచుకున్నావు? నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ సాక్షాత్తు శివుడే చెప్పని విషయాన్ని నన్నెలా చెప్పమంటావు? కానీ పితాశ్రీ, ఆ పరమశివుడే నన్ను స్వయంగా మీ వద్దకు నా శంక నివృత్తి చేసుకోవడానికి పంపించాడు. అలాగా? శక్తి నారీ అవతారం ఎత్తడం తథ్యం. కాని దానికో ముఖ్య కారణం ఉంది నారద. ఏమిటి ఆ కారణం? విధి లిఖితానికి జగత్తుకు మధ్య ఉండే పల్చని ఆచ్ఛాదన. దాన్ని సమయం రాకుండా తొలగిస్తే అపాయం కలగదా నారద? సముచితం ఏమిటంటే ఈ ప్రశ్నని ప్రశ్నగానే ఉండని. అయితే కానివ్వండి బ్రహ్మదేవ, కైలాసంలోని ప్రముఖులకు నేను ఎలాగో ముఖం చూపించలేను. మరి ఇంకా ఈ బ్రహ్మలోకము అంటే నారాయణ నారాయణ. ఇలాంటి బాల్య చాపల్యం ఏమిటి నారద? నీ తండ్రిని చూడటానికి రానంటావా? నేను మిమ్మల్ని పితృలుగా భావిస్తున్నాను. మీరు నన్ను పుత్రుడని ఎక్కడ అనుకుంటున్నారు? అదే నిజమైతే మీ పుత్రుని పరువు కాపాడడానికి, ఏడుస్తున్న శివగణాలకు ఇచ్చిన మాట నిలపడానికి నేను వారికి మాటిచ్చాను. మీ సమాధానం విన్నాక మహాశక్తి అవతారం ఎత్తే ఆ సందర్భాన్ని వివరంగా చెబుతానని మీరేమో నారాయణ నారాయణ. విను నారద, విను. శక్తి ఎత్తి అవతారం కొరకు వజ్రాంగ వరాంగిల పుత్రుడుగా తారకాసురుడు జన్మిస్తాడు. తారకాసురుడా? అవును. అతనిప్పుడు ఘోర తపస్సులో లీనమై ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 తారకాసురుడు, ఈ భయంకర రాక్షసుడు తపస్సుకు భంగం కలిగించడం ఉచితమేనా? ఉచితానుచితాల సందిగ్ధంలో పడ్డ నారదా, ఇలా అయితే నువ్వు శక్తి అవతారం యొక్క ఉద్దేశాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ముందుకెళ్ళి అతని తపోభంగం చెయ్యి. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 పరమపిత బ్రహ్మదేవులకు జయము. ఈ తారకాసురుని తపస్సు భంగం చేస్తున్న నువ్వెవరు? నీవెవరో నాకు తెలుసు కనుక నేనెవరో నీకు చెప్పడంలో తప్పు లేదనుకుంటాను. నువ్వు వజ్రాంగవరాంగిల పుత్రుడివి కదూ? అయితే ఏమిటంటావు నువ్వు? నారాయణ నారాయణ. నేననేదే ఉంది. సంగతి తెలుసుకుని పరిచయం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను.
అంతే. నాకదంతా అనవసరం. ఏళ్ల తరబడి ఎవరిని ప్రార్థిస్తున్నావో ఆయన బంధువుతో పరిచయం చేసుకోవటం నీకు అవసరమే లేదా? అయితే నువ్వు బ్రహ్మదేవుడికి... నేను బ్రహ్మదేవులు వారి మానసపుత్రుడైన నారదుడను. ఓ, పుత్రుడైనంత మాత్రాన బ్రహ్మకు నాకు మధ్య అడ్డు తగులుతావా? అడ్డా? నేనా? లేదు లేదు తమ్ముడు. నేను కేవలం కుతూహలంతో ఏం తెలుసుకోగోరి వచ్చానంటే నువ్వింత ఘోర తపస్సు ఎందుకు చేస్తున్నావోనని. మీ తండ్రి కటాక్ష వీక్షణం కోసమే. కానీ ఆయనకేది వినిపించదేమో మరి, లేక నిద్రపోతూ ఉంటారేమో. ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో వారి గురించి ఇటువంటి తప్పు మాటలు అంటూ ఉంటే ఆయన ప్రత్యక్షం అవుతాడని అనిపిస్తోందా? నారాయణ నారాయణ, నీ తపస్సు ఫలిస్తుందా? అబ్బెబ్బే, అలా అనకు. మీ తండ్రి గారు ఏదైనా సందేశం పంపారా? సందేశం కాదు గాని మరి ఆయన నిన్ను ప్రశంసిస్తూ ఏమన్నారంటే నువ్వొక మహాపురుషుడవని, నీ వల్లనే కొన్ని మహత్తర సంఘటనలు జరగబోతున్నాయని. నిజం చెప్పారా ఆయన? నేనే ఉద్దేశ్యంతో ఈ తపస్సు చేస్తున్నానో అది మహత్తర సంఘటనలకే దారితీస్తుంది. అలాగా? నారాయణ నారాయణ, మరి ఆ ఉద్దేశం ఏమిటో? ఇంద్రాది దేవతల పైన ప్రతీకారం. ఇక స్వర్గాన్ని జయించడానికనే నేను తపస్సు చేస్తున్నాను. ఓం బ్రహ్మదేవాయ నమః. నారాయణ ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః.
స్వామి స్వామి అటు చూడండి, దేవర్షి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. స్వామి, నేను అడిగేది దేవర్షి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు? కాస్త అడగండి మరి. దేవర్షి 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 నారదా, దేవర్షి మీరిలా వెళ్ళిపోతుంటే చూసి నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ మీరు మాపై అలిగి వెళ్ళటం లేదు కదా? దేవేంద్ర, నాకు అలక. నీ సౌభాగ్యం, నీ ఇంద్రాసనం అలిగి నీ నుంచి వెళ్ళబోతున్నాయి. సౌభాగ్యం, ఇంద్రాసనం ఏమిటంటున్నారు దేవర్షి? నా కళ్ళారా చూసి చెవులారా విని మీకు ఈ సంగతి చెప్తున్నాను. దేవతల పరమశత్రువు తారకాసురుడు స్వర్గం మీద అధికారం కోసం మీ మీద తన ప్రతీకారానికి గాను పరమపిత బ్రహ్మదేవుల కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. అతనికి త్వరలోనే వరాలు లభించనున్నాయని నాకు అనిపిస్తోంది. చేయగలిగిందేదో చేయండి, లేకపోతే పశ్చాత్తాపం తప్పదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, అదే గనక జరిగితే తారకాసురుడికి వరాలు లభిస్తే ఇక అరిష్టం తప్పదు. కానీ ఈ స్వల్ప సమయంలో మనం చేయగలిగింది ఏముంది? ఏమీ చెయ్యకుండా మన అంధకారమయ భవిష్యత్తును ఊహించుకుంటూ ఆ తారకాసురుడికి శక్తి లేదనుకోవడం కూడా అనుచితమే. సరిగ్గా చెప్పారు గురుదేవా. మనం వెంటనే బ్రహ్మదేవుల వద్దకు వెళ్లి పరిష్కార మార్గం అన్వేషించాలి. పదండి బ్రహ్మలోకానికి. సృష్టికర్త బ్రహ్మదేవులేరి? బ్రహ్మదేవులు ఇక్కడ లేరు. దేవి సరస్వతి కూడా ఇక్కడ లేదు. ఓ బ్రహ్మదేవా, ఓ పరమపిత, ఓ సృష్టికర్త బ్రహ్మదేవా. బహుశా ఆయన తారకాసుడికి వరమివ్వటానికి వెళ్లారేమో బృహస్పతి గురుదేవా. మనం ఆయన ఆపాలి. బృహస్పతి గురుదేవా, మనం ఆయన ఆపాలి. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 తారకాసుర, కళ్ళు తెరు, కళ్ళు తెరు తారకాసుర. నేను ఇక్కడున్నాను నాయనా. బ్రహ్మదేవా, నా ఆరాధ్య దైవమా. తారకాసుర, లే లే తారకాసుర. నేను నీ తపస్సుకు ఎంతగానో మెచ్చాను. వరం కోరుకో. పరమపిత, నేను సర్వశక్తిశాలిని, అమరుణ్ణి కావాలనుకుంటున్నాను. నాకు వరమియండి. నేనెవరి చేత చావకుండా. అమరత్వానికి వరమివ్వడం విధి విధానానికే విరుద్ధం నాయన. నువ్వింకేదైనా వరం కోరుకోవచ్చా? ఏం వరం కావాలంటే నన్ను దేవ దానవ మానవులు ఎవరూ చంపకూడదు. ఈ వరం సంభవమే. కానీ ఈ వరం పొందడానికి నువ్వు ఒక్కరి పేరు చెప్పాలి. నువ్వెవరైనా ఒక విశిష్ట వ్యక్తి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావవు.
మరి ఆ విశిష్ట వ్యక్తి ఎవరై ఉండాలో నువ్వే కోరుకో. ఇటువంటి పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు శివకుమారుని చేత మరణం కోరుకోమని మా పితామహి దితి సలహా ఇచ్చింది. ఎందుకంటే సతి మరణించాక శివుడు విరక్తుడైపోయాడు, ఆయనకు కుమారుడు కలగడం సంభవం కాదు కదా అని ఆలోచించాను. బ్రహ్మదేవా, చస్తే నేను శివపుత్రుని చేతిలో చస్తాను, మిగతా ఎవరి చేతిలోనూ కాదు. తథాస్తు. అనర్థం, ఘోర అనర్థం జరిగిపోయింది. తారకాసురుడికి అమరత్వం సిద్ధించింది. ఇక అతను ఏ క్షణంలోనైనా అసురులతో కలిసి ఈ స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. ఓ, ఈ బ్రహ్మదేవులు ఆ వరమిచ్చి ఎందుకు ఇలా మనల్ని శిక్షించారు? నేను అమరుణ్ణయ్యాను, తారకాసురుడు అమరుడైపోయాడు. బ్రహ్మదేవా, ధన్యులు సృజనాత్మక సృష్టికర్త బ్రహ్మదేవా, ధన్యులు. ఎటువంటి వరమిచ్చారు మీరు తారకాసురుడికి? ఆ దానవుడు స్వర్గాన్ని ఆక్రమించదలిచి కుట్ర పన్నుతున్నాడని తెలిసి కూడా తారకాసురుడి ఘోర తపస్సు వలన అతనికి నేను కోరిన వరమివ్వక తప్పలేదు. తారకాసురుని ఎలా వదిలించుకోవాలో ఇక మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి దేవేంద్ర? దేవతలారా, పదండి, స్వర్గాన్ని సంరక్షించుకుందాం. బ్రహ్మదేవుడు తారకాసురునికి వరాన్ని ప్రసాదించిన అనంతరం తమ స్థానాలను రక్షించుకోమని దేవతలను హెచ్చరిస్తాడు. అయితే తారకాసురుడు దేవతలకు తమను తాము రక్షించుకోగలిగేంత వ్యవధిని ఇవ్వలేదు. అతను వెంటనే స్వర్గం నుంచి దేవతలందరినీ వెళ్ళగొట్టి స్వర్గాధిపత్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఓ దేవతలారా, మీరు మా బందీలు. ఇక మేము స్వర్గాధిపతులం. స్వర్గాధిపతి దానవరాజు మహాబలి తారకాసురుడికి, 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 తారకాసురుడికి. ఇక మీదట సర్వశక్తిశాలి తారకాసురుడి అధికారం ఒక్క స్వర్గలోకంలోనే కాదు, త్రిలోకాల్లోనూ ఉంటుంది. నేను త్రిలోకాధిపతినయ్యాను, త్రిలోకాధిపతి. ఏమింద్రాని కంగారుగా పరిగెడుతున్నావు? ఇంద్రుడి మనస్సు మరో అప్సరస మీదికి మళ్ళలేదు కదా? ఇది వేళాకోళలకి సమయం కాదు దేవర్షి. తారకాసురుడు దేవతల సంపదను కొల్లగొట్టి బందీలను చేశాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు. మీరెలాగైనా వారిని రాక్షసుల బారి నుండి విడిపించండి దేవర్షి. చింతించనవసరం లేదు, ఏదో ఒక యుక్తిని తప్పక ప్రయోగిద్దాం. నారాయణ నారాయణ.
ఇంద్ర దేవేంద్ర స్వర్గానికి రాజా ఇంద్ర ఇక నుంచి నువ్వు మా దాసుడివే మా సేవలు చెయ్యడమే తమరి బాధ్యత రా నా కాళ్ళు పట్టు వినబడలేదా నా మాట తారకాసురా బ్రహ్మపుత్రులా మా ప్రణామాలు దానవరాజా వరాలు పొందగానే నీ అసుర కృత్యాలు మొదలు పెట్టావా కానీ కాస్త గుర్తుంచుకో వరాలనిచ్చిన వారు ఉపసంహరించుకోగలరు కూడా ఇక నీకిచ్చిన ఈ వరాలను ఇలా దురుపయోగం చేస్తే నేనే స్వయంగా బ్రహ్మదేవులకు చెప్పి ఆ వరాలను వెనక్కి తీసుకోమంటాను వద్దు అలా చెయ్యవద్దు అయితే ఈ దేవతలను వదిలేయి విముక్తులు చేయి దేవతలందరినీ విముక్తి చేయండి పదండి దేవతలారా పదండి దేవేంద్ర నారాయణ నారాయణ దానవరాజు మహాబలి తారకాసురుడికి జై మహాబలి తారకాసురుడికి జై మహాబలి తారకాసురుడికి జై నమః శివాయ ఓం 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 నమః శివాయ. ఇప్పుడు అంటే భృంగి సమయానుకూలంగా ఆలోచించు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమిటి గతి అని. దేవాది దేవులు ధ్యానముద్రలో ఎంత మునిగిపోయారంటే ఈ సర్వ జగత్తునే విస్మరించారు. నాకు ఏమీ అర్థం అవటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలో. మనల్ని సతీమాత వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి ఈ కైలాసం అంతా బోసిపోయినట్టుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఈ కష్టం ఎలా తీరుతుంది? సతీమాత వియోగంతో దేవాది దేవులు నిత్యం సమాధిలోనే లీనమై ఉంటున్నారు. ఎంత మొరపెట్టుకున్నా ఎంత వేడుకున్నా ఆయన సమాధిని భంగం చేయలేకపోతున్నాం. వీరి సమాధిని కేవలం నారద మునీంద్రులు ఒక్కరే భంగం చేయగలరు. అంటే ఈశ్వరుడు కరుణించడానికి దేవర్షిని స్మరించాలనేగా? స్మరించినంత సులువుగా దేవర్షి రానే రారు. ఆయన ముల్లోకాలన్నీ ఇచ్ఛానుసారంగా పరిభ్రమిస్తూ ఉంటారు. ఆయన పరమశివుని దర్శించుకోవాలనుకుంటే చాలు ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. అవును, కానీ నందీశ్వర, నారదుల వారు తన లీలల్ని ఎప్పుడు చూపాలంటే అప్పుడే ప్రత్యక్షం అవుతారట. దేవర్షి నారదుల విషయంలో తప్పుగా మాట్లాడడం ఆలోచించడం సమంజసం కాదు. ముమ్మాటికి మీరు చెప్పింది నిజం. జగత్తులోని విజ్ఞులందరూ ఇదే అంటారు. వ్యర్థ కలాపాలతో సమయాన్ని వృధా చేస్తే ఆయన పవన వేగంతో వచ్చి తరంగల్లా అదృశ్యమైపోతారు. సుయేష, నారదుల వారు వస్తున్నారా? వారిని ఆకాశ మార్గంలో చూశాను. ఎంత చక్కని వార్త చెప్పారు మీరు వదినా. నారాయణ. దేవర్షి, నేడు తమరు సరైన వేళకొచ్చారు. నారాయణ నారాయణ. నంది, ఇంతకు ముందేమన్నా వేళాపాళ లేకుండా వచ్చేవాడినా? అదేం కాదు దేవర్షి, వీరి అభిప్రాయం నేడి తమ అవసరం ఉందని అంతే. కేవలం నేడేనా? అంటే తక్కిన రోజుల్లో నా రాక మీకు అనవసరం అనిపిస్తూ ఉండేదా? ఇంతకీ ఓ మాట చెప్పండి. ఇప్పుడు భర్త మాటలని భార్య ఎందుకు వివరించి చెప్తోంది? దేవర్షి, తర్క వితర్కాల్లో మీ ముందు నిలబడటానికి శక్తి లేదు, నైపుణ్యం లేదు.
అయితే మీలో ఎంత నైపుణ్యం ఉందేమిటి? కేవలం మీకు విన్నవించుకునే నైపుణ్యం మాత్రం ఉంది. హే దేవర్షి, కరుణించి త్రిలోకనాథుణ్ణి సమాధిలోంచి మేల్కొల్పండి. ఇంతకీ మీ కోరికేమిటి? పరమేశ్వరుని సమాధిని భంగం చేయాలా? అందుకే అందరూ ఏదో చింతలో ఉన్నట్టున్నారు. నారాయణ నారాయణ. హే దేవర్షి, అనేక సార్లు మీరు మా చింతల్ని పోగొట్టారు. ఇప్పుడు కూడా మా కష్టాన్ని తీర్చండి. మాటి మాటికి విసిగించేస్తే క్రోధంతో మహాదేవుడు మూడో కన్ను తెరిచారనుకో, ఇక నా గురించి ఎవరు చింతిస్తారు? అలా ఎన్నటికీ జరగదు దేవర్షి. వారికి మీరంటే ఎప్పుడూ ఇష్టమే దేవర్షి. ఇది నిజం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. దేవాదిదేవులు మహాదేవుల చరణాలకు ఈ నారదుని ప్రణామాలు స్వీకరించండి. సదా లోక కళ్యాణం కోరేటటువంటి నారదా, నువ్వు కూడా నీ కోరికను వేడుకోవటానికి వచ్చావా? హే త్రికాల దర్శక, మీకు తెలియదా జగదానందంలోనే నారదుడు ఆనందాన్ని పొందుతాడని? ఎవరైతే ఇది తెలుసుకుని తమని వేడుకుంటారో కేవలం వారికి మాత్రమే మీ కటాక్ష ప్రాప్తి కలుగుతుంది కదా. ఇక్కడికి వచ్చి నా సమాధిని భంగం చేయటానికి గల కారణం మీ దర్శనమే. ముమ్మాటికి మీ దర్శనమే నా ధ్యేయం. నారదా, అకారణంగా నువ్వేదీ చెయ్యవు. నేడు కూడా నీ రాకలో ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడేం విన్నవించుకోను దేవదేవ. సతీమాత లేకపోతే కైలాసంలోని వాతావరణంలో శూన్యత చోటు చేసుకుంది. ఎప్పుడూ మీరు సమాధిలోనే ఉంటారు. కానీ మీ శివగణం నంది, భృంగి ఏమవుతారు? ఏం చేస్తారు? ఏ వీళ్ళకేమిటి కష్టం? శూన్యత అన్నింటినీ మించిన కష్టం దేవా. వీళ్ళందరూ మీరు సమాధి నుంచి ఎప్పుడు మేల్కొంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మేల్కొంటారా అని, ఎప్పుడు మీ దర్శనం అవుతుందా అని. మీ వాణిని విన్న తర్వాత వారికి మనశ్శాంతి లభిస్తుంది. అంటే వీళ్ళ కష్టాల్ని కడతీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావా? మీ కష్టాలను కూడా కడతీర్చాలనే నా ఉద్దేశం మహేశ్వర. నేనే ఏమిటి, సకల దేవతలకి, శివగణానికి అందరి ఉద్దేశం ఇదే. దీంతో నీకు దేవగణానికి కానీ లాభం ఏమిటి? మహేశ్వర, లాభం లేకుండా ఎవరూ కోరిక వ్యక్తపరచరు. నువ్వు ఇంతకీ ఎవరి లాభం గురించి మాట్లాడుతున్నావు నారదా? లోక కళ్యాణం కోసం, జీవుల క్షేమం కోసం, జగత్ ప్రయోజనమే నా ఉద్దేశ్యం. దేవా, నీ కృపతోటే తామస గుణాన్ని వీడి సాత్విక గుణాన్ని అలవరుచుకుంటే అంతకన్నా కావలసిందే ఉంది. మీకు ఏ విషయం తెలియదని అసురరాజు తారకాసురుడు దేవతలను స్వర్గం నుండి తరిమి అత్యంత దయనీయంగా వారి శోచనీయ పరిస్థితికి కారణమయ్యాడు. మహేశ్వర, దేవతల కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. ఉపాయమా? అది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఆలోచించగలడు. ఆయన ఇచ్చిన వరంతోటే అహంకారంతో విర్రవీగుతూ తారకాసురుడు అవినీతికి, అన్యాయాలకు పాల్పడుతున్నాడు. నీవు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడమే ఉచితం. దేవర్షి, ఇప్పుడు ఏమవుతుంది దేవర్షి? నంది, ఏది ఏమైనా శుభమే కలుగుతుంది. అదెప్పుడు సాధ్యం? భృంగి, సత్యాన్ని తెలుసుకో. సమయానికి ముందుగా, భాగ్యానికన్నా అధికంగా ఎవరికీ ఎప్పుడూ ఏదీ ప్రాప్తించలేదు. ఏది ఏమైనా శుభమే కలుగుతుంది. సతీమాత రిక్తస్థానం పూర్తవగానే అన్నీ చక్కబడతాయి. అలా అవుతుందా దేవర్షి? తప్పకుండా అవుతుంది నంది, ఇది నిజం. పరమేశ్వరుని కృపతో తప్పక అవుతుంది. నారాయణ నారాయణ.
తారకాసురుడు మనల్ని వదిలేసినా అతని అసుర సైనికులు మనల్ని వదలటం లేదు. ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. దేవతలమై ఉండి అటు ఇటు దిక్కు తోచక పరిగెట్టాల్సి వస్తుంది. ఎప్పటిదాకా మనకి కష్టాలు? దేవతలందరూ కలిసికట్టుగా ఈ దుష్ట రాక్షసుల్ని సర్వనాశనం చేస్తాను. మమ్మల్ని సర్వనాశనం చేస్తారా? మా స్వామి తారకాసురుడు మిమ్మల్ని కరుణించి వదిలిపెట్టేస్తే మీరు వారికి విరుద్ధంగానే పనాగా పడుతున్నారు. అయితే మిమ్మల్ని మేము దండించకుండా వదిలిపెట్టాం. ఏమిటి దేవతలారా అలా కంగారుగా ఉన్నారే? అసురులు మిమ్మల్ని తరుముతున్నట్టుగా. ఒరేయ్, ఈ నడుకుపబడివడురా? అతను దేవతల ఋషిరా, నారదుడు. అవును దేవర్షి, అసురులే. మమ్మల్ని రక్షించండి మునీంద్ర, దయచేసి రక్షించండి మునీంద్ర. మిమ్మల్ని రక్షించడానికి పోతే నన్నెవరు రక్షిస్తారు? దేవతలారా, దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఎక్కడున్నారు మీరు? దేవేంద్ర, స్వర్గాధికారాన్ని పొందిన తరువాత మధిరాపానం మహదానందంగా ఉంది. మహాప్రభు క్షమించండి, క్షమించండి మహాప్రభు, క్షమించండి. మహాబలి క్షమించండి. ఏ అపరాధానికి క్షమించాలి సేనాపతి? మహాబలి తమకు విరుద్ధంగా తమరు దూషిస్తున్న దేవతలను తీసుకుని మీ వద్దకు వస్తూ ఉండగా, కాని నెత్తి మీద కొప్పు నా నారదుడు మార్గంలో కలిశాడు. అతను మమ్మల్ని మాటల్లో పెట్టి వారిని రక్షించాడు. సేనాపతి, నువ్వు నా వినాశనాన్ని పలుకుతున్నావు. లేదు స్వామి, నేను తమ సేవకుణ్ణి. నేను దేవతలను పరాజితులను చేసి ఈ స్వర్గానికి అధికారినయ్యాను. అయితే నువ్వు ఒక తుచ్చముని దగ్గర పరాజితుడవై వెనక్కి వస్తే ఇది వినాశన లక్షణం కాదా? భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయరు స్వామి. భవిష్యత్తునే అంధకారంలో ముంచేశావు సేనాపతి. దేవతలకు మన పైన దండయాత్ర చేయటానికి మార్గం చూపావు. సమయం ఉన్నప్పుడే మనం దేవతలను దండించక వదిలేస్తే అదును చూసి తిరిగి వారే మన పైన దండయాత్ర చేసి ఈ స్వర్గాన్ని ఆక్రమిస్తారు. అలా కానివ్వను మహాబలి, అలా ఎన్నటికీ కానివ్వను. వెళ్ళండిక.